హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నోరూరించే గారెలు అంటే అప్పాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో, దీనికి ఏమేమి కావాలో నేనైతే పూర్తిగా మీకు వివరంగా చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా వీడియోలకు వెళ్ళిపోదాము, వచ్చేయండి. ఇప్పుడైతే నేను అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. నేను మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే ధనియాలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇదంతా కూడా పిండిలోకి వేసేసుకుంటున్నాను. పిండిలోకి వేసుకున్న తర్వాత నువ్వులు, కొంచెం దూరగా వేయించి పెట్టుకున్న నువ్వులు, అలాగే పల్లీలు కూడా ఇందులో నేను వేసుకుంటున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరైతే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు గనక ఇవి కావాలనుకుంటే ఆర్డర్ కూడా మీరు పెట్టుకోవచ్చు. నేను స్క్రీన్ మీద నంబర్ మీకు ఇస్తాను, మీరు ట్రై చేయండి. అలాగే మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి నాకు వాట్సాప్ చేయండి, ఓకేనా. ఇందులోకి కొత్తిమీర అండ్ ఉల్లాకు ఇవన్నీ కడిగి నేను ఇందులో వేసేసుకుంటున్నాను. కరివేపాకు, ఉల్లాకు, కొత్తిమీర వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, మీరైతే ట్రై చేసి చూడండి. అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను. మరొకసారి నేను మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీకు కనుక ఇవి కావాలనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి, ఓకేనా. మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారము అన్నీ వేసేసుకొని నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకొని ఇందులోకి మనకు కొన్ని వాటర్ అనేది వేడి చేసి పెట్టుకున్నాను. నేను అవి ఇందులో పోసుకొని కలుపుకుంటున్నానండి. చూడండి, మీరు ఇలాగా కొన్నిగా వాటర్ అనేది పోసుకొని మనం కలుపుకోవాలి. చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మనం కలుపుకొని దీన్నైతే మనము ఇంకా పక్కన ఉంచేసుకోవాలండి. ఇంతే, చాలా ఈజీ ప్రాసెస్ కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు కనుక ఇవి కావాలనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టండి, ఓకేనా. ఇలాగా మనం ఒత్తేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా గారెలు అనేది ఒత్తుకోవడమేనండి. చూడండి, ఇలాగా ఒత్తేసుకొని ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ అయిన మంచి టేస్ట్నిచ్చే గారెలు. ఇలాగా టేస్టీగా మనం టీ టైంలో కూడా తినొచ్చు, పిల్లలకైనా పెట్టచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక కావాలనుకుంటే మీరు నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.